తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఎక్కువగా హైవేలు ఉన్నాయని, హైవేపై ప్రమాదాల నివారణకు హెల్మెట్ పై నగరంలోని అవగాహన ర్యాలీ చేపట్టామని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం ప్రజలు హెల్మెట్ లేకపోవడం వల్లనే మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించడం వలన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు కూడా ఎంతో మంది మన రాష్ట్ర వ్యాప్తంగా హైవేస్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. హైవేస్ కాకుండా విలేజ్ రోడ్స్ అండ్ ఈవెన్ సిటీస్ లో కూడా. అయితే మన కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు మేము గమనించిన ట్రెండ్ ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతున్న వాటిలో 2 వీలర్స్ ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ లో పాల్గొంటున్నాయి. అండ్ 2 వీలర్స్ లో కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళే ఉంటున్నారు. అండ్ యాక్సిడెంట్స్ లో గాయపడ్డ వారిని గమనిస్తే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి గాయాలైనా కూడా ప్రాణాలు అయితే ఎక్కడ కోల్పోయిన దాఖలాలు లేవు. హెల్మెట్ పెట్టుకుని చనిపోయారు పలానా వాళ్ళని కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు అయిన ట్రెండ్స్ లో ఎక్కడ కూడా మేము గమనించలేదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ హెల్మెట్ అనేది కంపల్సరీ హెడ్ ఇంజరీ అవ్వకుండా ప్రాణం అనేది కాపాడే వస్తువు అది. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే పబ్లిక్ లో హెల్మెట్ మీద మేము అవగాహన కల్పిస్తున్నాము, అంతేకాకుండా చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పి హెల్మెట్లు పెట్టుకున్న వారి మీద చలాన్ వేసినప్పుడు కూడా పబ్లిక్ లో కొంతమంది బాధపడటం మా దృష్టికి వస్తూ ఉంది. అయితే ఏంటంటే మేము ఈ ర్యాలీ ఎందుకు చేపడుతున్నామంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది అది మీరు సమాజానికి చేస్తున్న ఫేవర్ కాదు, అది మీకు మీ కుటుంబాన్ని పట్ల మీరు చేస్తున్న ఒక బాధ్యతాయుతమైన పని అని తెలియజెప్పే దానికోసం ఈ హెల్మెట్ ర్యాలీ అనేది మేము పెట్టడం జరిగింది. కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, అది మనం ఎవరికి ఫేవర్ చేస్తున్నట్టు కాదు. అండ్ హెల్మెట్ పెట్టుకుంటాం వల్ల చట్టాన్ని కూడా పాటించిన వారు అవుతారు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్. సో దీనివల్ల ఎక్కడైనా సరే గాడ్ ఫర్బిడెన్ అనుకోని సంగతుల్లో ఎవరికైనా పొరపాటున బండి మీద ఉన్న పట్టమైనా ఇటువంటి అవుతున్నప్పుడు ప్రాణాలు కోల్పోకుండా అయితే వాడు ప్రాణాలు నిలుపుకోగలిగిన వారు అవుతారు. కాబట్టి అందరికీ కూడా ఈ హెల్మెట్ ర్యాలీ చేయడం మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి మీరందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించండి అని చెప్పి మరొకసారి తెలియజెప్పడం కోసం ఈ హెల్మెట్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. చూసుకుంటే అండి మనం డిసెంబర్ నెల, ఇంకా జనవరి పూర్తవ్వలేదు కాబట్టి డిసెంబర్ స్టార్టింగ్ లో మేము ఒక హైవే మీద రోడ్ సేఫ్టీ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏ చిన్న రోడ్డు హైవేకి కలిసే ప్రతి చోట అండ్ యూటర్న్ వచ్చే ప్రతి చోట ఇటువంటి చోట్ల స్పీడ్ లిమిటింగ్ మెజర్స్ అనేవి మేము తీసుకోవడం జరిగింది. అక్కడి వరకు వచ్చినా సరే కొన్ని డ్రమ్స్ అయితే కానివ్వండి, బ్యారికేడ్స్ పెట్టడం కానివ్వండి, అక్కడ వచ్చి వెహికల్స్ స్లోగా వెళ్లే పరిస్థితుల్ని మాక్సిమం 70 to 80% ఆఫ్ ప్లేసెస్ లో మేము కవర్ చేసాం. అంతేకాకుండా పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా పెడతాం ఎన్ఫోర్స్మెంట్ అనేది, అక్కడ కూడా కంపల్సరీ వస్తారు. కాబట్టి హెల్మెట్ లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఫ్యూచర్ లో అవగాహన వల్ల కూడా మారని వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి వారిలో మార్పు తెచ్చేదాని కోసం మేము ప్రయత్నం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని సంబోధించారో తాను అదే వ్యాఖ్య చేశానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పప్పు కాదని ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని, ఇప్పుడు తాను కూడా అదే పదం ఉపయోగించానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు కుస్తీలు పట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. చివరికి క్రాప్ హాలిడేలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో యూరియా కోసం కుస్తీలు లేవని, విత్తనాల కోసం పోటీ లేదని, కరెంటు కష్టాలు లేవని, క్రాప్ హాలిడేలు లేవని ఆయన వెల్లడించారు. ఏమని వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఇచ్చకపోయే బ్యాచ్, ఇది మంచోళ్ళు కాదని చెప్పిన. నిజంగా కూడా ఇలా పరిస్థితి ఏంది? హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో కానీ, మేడ్చల్ జిల్లాలో కానీ, హైదరాబాద్లో కానీ మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి బూతులు వస్తాయి, బ్రహ్మాండంగా బూతులు మాట్లాడతాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు. రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు, రైతులను దొక్కుతున్నాడు. పాలమూరు మీద పగ, కాళేశ్వరం మీద కక్ష,
2 ఏళ్ళు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు. 420 హామీలు ఇచ్చిండు. పిల్లగాళ్ళకి చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. ఈ రోజు వరకు 2 ఏళ్ళు నిండితే నిన్న దిల్సుఖ్ నగర్లో ఆ పిల్లలందరూ రోడ్డెక్కి గడబడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ మా జాబ్ నోటిఫికేషన్లు రాహుల్ గాంధీ అని వాళ్ళు రాహుల్ గాంధీని అడుగుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. అంటే ఇక కాంగ్రెస్ వాడు ఒక్కొక్కరు, ఒక ఆయన 6 ఫీట్లు ఎగురుతుండు, ఇంకొక ఆయన 6 అడుగులు 6 గజాలు ఎగురుతుండు నా మీదికి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీ రేవంత్ రెడ్డి అన్నమాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా. ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత, 1000 మంది తెలంగాణ పిల్లలను చంపింది ఈమె అన్నాడు. నేను అన్నా నాది? మీ రేవంత్ రెడ్డి అన్నాడు. గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి? ఏమనాలి నేను? అందుకే అన్నా, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ముద్దపప్పునన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు శాతగాక గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు. ముద్దపప్పు అన్నాడు మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు. ఇవాళ ఏమంటున్నాడు? ఏమైందయ్యా రేవంత్ రెడ్డి, మరి బగ్గ నరికితివి, పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? 4000 అంటే నువ్వు గట్టిగా అడిగినావు అనుకో నీ లాగుల తొండలు ఇడిచిపెడతా అంటాడు. ఏమైందయ్యా మహాలక్ష్మి, మరి 2,500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తావు? యూరియా బస్తా కూడా ఇస్తలేవు. రైతు బంధు ఇస్తా అంటివి కదా 15,000, ఏం సంగతయా అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటాడు. ఏమన్నా బోటీ కొట్టేటోడా ఏంటిది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి బోటీ కొట్టేటోడా మెడల పేగులు వేసుకుంటాడట. అందుకే నేను అంటున్నా, ఎసొంటోళ్ళకు పని అప్పచెప్పాలనో గసొంటోళ్ళకి అప్పచెప్పాలి. మీరు హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్గానే అప్పచెప్పినరు. మీరు కేసీఆర్ని నమ్మినరు, మళ్ళా గులాబీ జెండాను ఎగరాలని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసినారు. కానీ ఇవాళ ఎమ్మెల్యే పోయి దొంగలలో కలిసిపోయిండు. అందుకే మీతో ప్రార్థన ఒకటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారట తొందరలో, ఒక 2 నెలల్లోనూ 3 నెలల్లో పెడతారట. మనందరం ఒక్కటే డిసైడ్ చేసుకోవాలి, ఏ కేసీఆర్ నాయకత్వంలోనైతే హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నామో, ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసుకున్నామో, మళ్ళీ అదే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అమరావతి బెస్ట్ సిటీగా ఎదుగుతుందని ఎవరూ ఆపలేరని ధీమా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన విశాఖపట్నం డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు కుస్తీలు పట్టాల్సిన దుస్థితి నెలకొందన్న కేటీఆర్. చివరికి క్రాప్ హాలిడేలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.